ఈ అంత్యకాల సమయంలో సాతానుడు తనకు కొంచెమే సమయం ఉన్నదని అనేక ప్రజలను మభ్యపరుస్తూ, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా, ఎవరిని తప్పించుదునా, ఎవరిని నా నరకానికి పాత్రను చేస్తున్నా అని వాడు గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు. వాడు తన వైపుకు అనగా తన నాశన మార్గం వైపు ప్రజల్ని నడిపించాలని వాడు కంకణం కట్టుకున్నాడు. అయితే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉజ్జీవమైనటువంటి సువార్త అదేవిధంగా జరుగుతూ ఉంది. ఒకవైపు సాతానుడు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని, అనేక ప్రజలను మభ్యపెట్టి నరకానికి పాత్రలుగా చేయాలని వాడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడో, అదేవిధంగా దేవుని యొక్క సువార్త కూడా నమ్మకమైనటువంటి తన దాసుల ద్వారా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. నమ్మకమైనటువంటి తన దాసుల ద్వారా ఆయన తన పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. అనేక ప్రజలను దేవుని యొక్క రాజ్యంలో చేరుస్తున్నటువంటి నమ్మకమైనటువంటి దేవదాసులు, యథార్థమైనటువంటి దేవదాసులు ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. వారందరి నిమిత్తము, వారు కలిగి ఉన్నటువంటి సేవ నిమిత్తము, వారి కుటుంబాల నిమిత్తము మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రపంచంలో ప్రతి దేశంలో జరుగుతున్న పరిచర్య నిమిత్తము మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచ సార్వత్రిక సంఘం కొరకు మనం అందరం ప్రార్థించాలి. అదేవిధంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు మనం ప్రార్థించాలి. నమ్మకంగా ప్రయాసపడుతున్నటువంటి, దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి ప్రతి సేవకుడి నిమిత్తం మనం ప్రార్థించాలి. ప్రతి సంఘం నిమిత్తం ప్రార్థించాలి. మనమందరం కూడా అనేక ప్రజలను క్రీస్తు రాజ్యంలో అనగా దేవుని రాజ్యంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను చేర్చేటువంటి బిడ్డలంగా కలిసికట్టుగా మనం అందరం ముందుకు కొనసాగాలి. ఎందుకంటే సాతాను యొక్క కుయుక్తిని, సాతాను యొక్క ఆలోచనను మనం ఎరిగిన వారమై వాని యొక్క కుయుక్తిని తిప్పితన్నే విధంగా, అంటే ఎదుర్కొనే విధంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కదిలినప్పుడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. సంఘానికి, సేవకులకు విజయాన్ని అనుగ్రహించి దురాత్మ సమూహాలను లయపరిచి బలమైనటువంటి సువార్త ఉజ్జీవం మన ప్రాంతాలలో జరగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కనుక అటు రీతిగా మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. ఒకరికొకరు ప్రార్థించుకుంటూ, ఒకరి సంఘం కొరకు ఇంకొకరి సంఘం ప్రార్థించుకుంటూ, ఆ విధంగా భారతదేశ సార్వత్రిక సంఘంలో మనందరం పాలుభాగస్తులం. కనుక మనమందరం ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడే మన విజయ సూచకం. దేవుడే మనకు విజయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.